హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ విల్సన్. ఈరోజు వీడియోలో హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనే ఈ సిరీస్లో మీకు థర్డ్ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. బీ డిసైసివ్. డోంట్ సే మేబీ, సే ఎస్ ఆర్ నో. మేకప్ యువర్ మైండ్ అండ్ స్టిక్ టు యువర్ డెసిషన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టిప్. బీ డిసైసివ్ అంటే చాలామంది నిర్ణయాలు తీసుకుంటంలో సంకోచిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, సందేహపడుతూ ఉంటారు. టు బీ ఆర్ నాట్ టు బీ అని అక్కడక్కడే తారసపడుతూ ఉంటారు. ఏదైనా అడిగినప్పుడు మేబీ అని చెప్పకూడదంట. చెప్తే అయితే మనం ఎస్ అని చెప్పాలి, లేదంటే నో అని చెప్పాలి. ఎస్ ఆర్ నో. యువర్ ఎస్ షుడ్ బి ఎస్ అండ్ యువర్ నో షుడ్ బి నో. మనం ఎస్ అంటే అవునంటే మన అవును, మనం ఎస్ అనేది ఎస్ లాగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా దాంట్లో మార్పు అనేది ఏమీ ఉండకూడదు. మేబీ అనే మాట మన నోటంట రాకూడదు. మేకప్ యువర్ మైండ్. మన యొక్క మనసుని మనము ఆ విధంగా తయారు చేసుకుని తీసుకున్న నిర్ణయానికి, తీసుకున్న డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. చాలా సందర్భాల్లో చూడండి, మనం ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు, అరే ఈవినింగ్ మనం ఈ రోజు నుంచి వాకింగ్కి వెళ్దాము, ఈవినింగ్ సిఆర్రెడ్డి కాలేజీలో పలానా 5 o'clock, ఈవినింగ్ 5 o'clock కలుసుకుందామని అనుకుంటాం. అయితే ఆ ఫ్రెండ్స్కి మనం ఒక్కోసారి వస్తానని చెప్పలేము, రానని కూడా చెప్పలేము. పైకి ఏం చెప్తాం, అలాగే రా, అలాగే అంటాం. ఫ్రెండ్స్ వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు మాత్రం ఆ సంగతిని మర్చిపోతావు. అంటే ఇక్కడ అలాగే అని చెప్తున్నప్పుడు, నువ్వు ఎస్ అని చెప్తున్నప్పుడు తీసుకున్న నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండట్లేదు. ఫ్రెండ్స్, ఇలా గనుక మనం 1కి 10 సార్లు ఇలా చేస్తూ ఉంటే మన ఫ్రెండ్స్కి మన మీద నమ్మకం అనేది పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మొహమాటానికి పోకూడదు. మనకి ఏదైనా పని ఉంటే ఐఎమ్ సారీ ఫ్రెండ్, అరే సారీ రా, నేను రాలేదు, రేపు ట్రై చేస్తాను, ఈరోజు మాత్రం రాలేను. నువ్వు చెప్పిన టైంకి నాకు వేరే పని ఉంది, వేరే అపాయింట్మెంట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇది ఈరోజు నేను వాకింగ్కి రాలేను అని చెప్పాలి. అవర్ ఎస్ షుడ్ బి ఎస్ అండ్ అవర్ నో షుడ్ బి నో. బీ డిసైసివ్. డోంట్ సే మేబీ అని చెప్పొద్దు. మేబీ అని చెప్పినప్పుడు అది క్లారిటీ అనేది మనం ఇవ్వకపోతే మనము ఇతరుల్ని సందిగ్ధంలో పడేసిన వారంగా అవుతాం. ఫ్రెండ్స్, మనుషులు క్లారిటీని కోరుకుంటారు, క్లారిటీని గౌరవిస్తారు. మనము వస్తానంటే వస్తానని చెప్పాలి, రానంటే రాను అని చెప్పాలి. కొంతమంది మనం హెల్ప్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు చేస్తానని చెప్పరు, చేయనని చెప్పరు, చూద్దాంలే అంటారు. అలా కూడా చెప్పకూడదు. చూద్దాంలే అనే మాట కూడా చెప్పకూడదు. ఎందుకంటే మనము మన హెల్ప్ గురించి ఇతరులు వేచి చూస్తూ ఉంటారు. ఎంతో ఆశతో నా ఫ్రెండ్ని నేను హెల్ప్ అడిగాను అని, వాడు తప్పకుండా చేస్తాడు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి ఆశతో మనం సహాయం చేస్తామని ఆశతో ఎదురు చూసే ఫ్రెండ్స్కి మనం క్లారిటీ ఇవ్వాలి. సహాయం చేస్తే చేస్తానని చెప్పాలి, చేయలేకపోతే చేయనని చెప్పాలి. అప్పుడు వారు మరొకరిని సహాయం కోరటానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టిప్ను మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. బీ డిసైసివ్ అంటే మన నిర్ణయాలు, ఈ రోజున మనం తీసుకునే నిర్ణయాలు రేపటి మన యొక్క భవిష్యత్తుని అవి నిర్ణయిస్తూ ఉంటాయి. అది
గుడ్ డెసిషన్ అయితే భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది, బ్యాడ్ డెసిషన్ అయితే మన భవిష్యత్తు అంధకారమయంగా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ టు బీ డిసైసివ్, టేక్ good decisions, say yes or no, make up your mind and stick to your decision. All the best friends, thank you for watching. నా ఈ ఛానల్ మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఛానల్ మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్ బాయ్. Thank you.